ఆర్పినంత ప్రేమ. ఎపిసోడ్ 140 అటెంప్ట్ టు మర్డర్. పవిత్ర పోలీసుల కస్టడీలో ఉన్నట్టు బయటికి లీక్ అవగానే ఇంటర్నెట్లో మళ్లీ ఎండ్లెస్ రూమర్స్ మొదలయ్యాయి. కొంత సమయంలోనే పవిత్ర మళ్లీ మోస్ట్ సర్చ్డ్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇక నెటిజన్స్ తన గురించి బ్యాడ్ గా కామెంట్స్ చేస్తూ హేట్ఫుల్ హ్యాష్ ట్యాగ్స్ తో పవిత్ర పేరును మళ్లీ పాడు చేస్తున్నారు. హీరో సెట్ లో క్రైమ్, ప్రాప్ మాస్టర్ రవికుమార్ మీద హత్య ప్రయత్నం, మధుశ్రీ ఈవిల్ సైడ్, ప్రైమరీ సస్పెక్ట్ గా మధుశ్రీ లవ్ ట్రయాంగిల్ అంటూ కొత్త కొత్త హెడ్డింగ్స్ తో హ్యాష్ ట్యాగ్స్ తో న్యూస్ చాలా వైరల్ అయింది. కొన్ని రోజుల ముందే పెద్ద గొడవలో ఇరుక్కున్న పవిత్ర మీద మళ్లీ ఈ కొత్త న్యూస్ రావడం ఇంటర్నెట్ లో ఒక సంచలనంగా మారిపోయింది. నెటిజన్స్ అందరూ ఈ ఘటన గురించి చర్చించడం మొదలుపెట్టారు. అసలు ఈ ప్రాప్ మాస్టర్ కి మధుశ్రీకి సంబంధమేంటి? మేబీ అతను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా, అందుకే చంపడానికి ట్రై చేసింది. ఓ గాడ్, నేను మధుశ్రీ చాలా మంచి వ్యక్తి అనుకున్నాను. తన కెరియర్ ను నాశనం చేసుకోవాలని చూస్తుందా? ఎందుకు ఇలాంటి మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది? అసలు నిజమేంటో ఎవరికైనా తెలుసా? ప్రాప్ మాస్టర్ ఇంకా బతికే ఉన్నాడా? మ్యాన్, నాకసలు ఈ మధుశ్రీ అంటే ముందు నుండే ఇష్టం లేదు. ఇక ఈ విషయం తెలిసాక తన్ను గుర్తు తెచ్చుకుంటేనే చిరాకు కలుగుతుంది. మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా? కిరణ్ తో ఉండడం కోసం రవికుమార్ను వదిలేసింది. ఇక ఇప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందని అతని ఏకంగా చంపడానికే ప్లాన్ చేసింది. మధుశ్రీ మీరాకి స్టంటుమెన్ గా వర్క్ చేస్తుందని విన్నాను. మేబీ మీరా పాత్రను కొట్టేయాలని ప్లాన్ చేస్తుందనుకుంటా. పవిత్ర గురించి బ్యాడ్ గా వస్తున్న ఈ కామెంట్స్ అన్నీ చదువుతూ సంతోషంగా గంతులేసింది మీరా. తను వేసిన ప్లాన్ లో పవిత్ర చిక్కుకోవడం, ఫ్యాన్స్ అందరూ తనను ద్వేషించడం చూస్తుంటే మీరాకి రాక్షస ఆనందం కలుగుతుంది. కనీస బుద్ధిని కూడా ఉపయోగించకుండా ఇంటర్నెట్లో వస్తున్న రూమర్స్ అన్నీ గుడ్డిగా నమ్ముతూ పవిత్ర ఇమేజ్ ను డీగ్రేడ్ చేస్తున్న నెటిజన్స్ ను చూసి మీరా నవ్వుకుంది. నెటిజన్స్ అందరూ అసలు నిజమేంటో తెలియకుండా పవిత్ర మీద నిందలు వేస్తూనే ఉన్నారు. ఇదంతా ఎగ్జాక్ట్ ప్లాన్ ప్రకారం జరగడం చూసి తన తెలివిని బాగా మెచ్చుకుంది. ఇదంతా తనే ప్లాన్ చేసింది. తనే ముందు రోజు రాత్రి పవిత్ర లాకర్లో ఆర్సెనిక్ కెమికల్ పెట్టమని తన అసిస్టెంట్ అక్షరకి ఆర్డర్ చేసింది. అంతేకాదు, ఈ విషయం పోలీసులకు, మీడియాకి తెలియడానికి కారణం కూడా తనే. ఈవెన్ పోలీసులు పవిత్రను తీసుకెళ్తున్న ఫోటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేపించింది కూడా మీరానే. ఇవన్నీ చేసినా కూడా తన మీద ఎలాంటి అనుమానం, బ్లేమ్ రాకూడదని చాలా జాగ్రత్త పడింది. తను చేసినట్టు ఎక్కడా ప్రూఫ్స్ వదలకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది. తనకు కాంపిటీషన్ గా వస్తున్న మధుశ్రీను ఎలిమినేట్ చేసి ఆమెకు ఇంకెప్పుడూ పాపులారిటీ దక్కకుండా చేయాలన్నదే మీరా అల్టిమేట్ ప్లాన్. మీరా పవిత్రను వదిలిపెట్టాలని అనుకోవడమే లేదు. మీరాకి హైదరాబాద్ చీఫ్ పోలీస్ ఆఫీసర్ అయిన సత్యప్రకాష్ బంధువు. అతడి సహాయంతో పవిత్ర ఇంకెప్పుడు తను ఇప్పుడున్న స్థాయికి రాకుండా చెయ్యాలని చూస్తుంది. కావాలంటే సత్యప్రకాష్ కి చెప్పి పవిత్ర మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టించగలదు. ఒకవేళ రవికుమార్ ఈ పాయిజన్ వల్ల చనిపోతే అప్పుడు ప్రపంచం దృష్టిలో పవిత్ర ఒక హంతకురాలవుతుంది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఒకవేళ రవికుమార్ కి ఏం కాకపోయినా పవిత్ర కూడా ఎలాంటి నష్టం జరగకుండా బయటికి తిరిగి వచ్చినా పోలీసులు తనను తీసుకెళ్లారు అన్న ఒక్క న్యూస్ చాలు తన పేరు ప్రఖ్యాతలకు భంగం కలగడానికి. తను అనుకున్నట్టే జరగడం చూసి మీరా ఆమె మేనేజర్ కి కాల్ చేసి రవికుమార్ మ్యాటర్ను సెటిల్ చేయమని చెప్పింది. అంతేకాదు, తను రికవర్ అయినట్టు డాక్టర్ ప్రూఫ్ ను కూడా డైరెక్టర్ వేణుగోపాల్ కి షేర్ చేయమని చెప్పింది. వేణుగోపాల్ హీరో మూవీని పూర్తి చేయాలంటే తనను రమ్మని వేడుకోవడం తప్ప ఏం చేయలేడని మనసులో అనుకుంటూ ఉత్సాహంగా ఫీల్ అయింది మీరా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులు పవిత్రను ఇంటరాగేషన్ రూమ్ కి తీసుకెళ్లి ఇంటరాగేట్ చేస్తున్నారు. పవిత్ర ముందు ఇద్దరు పోలీసులు కూర్చుని ఉన్నారు. ఒకరు తనను ప్రశ్నలు అడుగుతూ ఇంటరాగేట్ చేస్తుంటే ఇంకొక పోలీస్ ఈ సెషన్ ను రికార్డ్ చేస్తున్నాడు. పవిత్ర ఘటన జరిగిన రోజు జరిగిన ప్రతి విషయం తనకు గుర్తున్నంత వరకు మ్యాటర్ అంతా రివీల్ చేసింది. అయినా పోలీసులకి పవిత్ర మీద అనుమానం తగ్గలేదు. ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే
నీ లాకర్లో పాయిజన్ ఎలా దొరుకుతుంది? నీ లాకర్లో దొరికిన ఆర్సెనిక్ పౌడర్ కి నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు అని పోలీస్ ఆఫీసర్ అడిగాడు. నేను మీకు అదే విషయాన్ని ఇప్పటికీ 3 సార్లు చెప్పాను. ప్రాప్ మాస్టర్ కి నేను ఎందుకు పాయిజన్ ఇచ్చి చంపాలని అనుకుంటాను? ఆ కెమికల్ నా లాకర్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. మీకు నన్ను ఇంత చెప్పాక కూడా నమ్మాలని అనిపించకపోతే సీసీటీవీ కెమెరాల్లో చెక్ చేయండి అని పవిత్ర బదులు ఇచ్చింది. మేము ఆల్రెడీ చెక్ చేశాం, కానీ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయ్యింది అంటూ అనాయిడ్ టోన్తో చెప్పాడు పోలీస్ ఆఫీసర్. అయితే ఇక నాకు చెప్పడానికేమీ లేదు. ఇక ఆ ఫుటేజ్ కూడా లేకపోతే నేను తప్పు చేయలేదని చూపించుకునే చివరి అవకాశం కూడా పోయినట్టే. కాని దానికి అర్థం నేను మౌనంగా కూర్చొని చేయని తప్పుకు శిక్షను యాక్సెప్ట్ చేస్తానని కాదు. నా ఇన్నోసెన్స్ ను ఎలాగైనా ప్రూవ్ చేసుకుంటాను. నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. ఇంటరాగేషన్ పూర్తి అయ్యే సమయానికి ఆ రూంలోకి ఒకతను వచ్చి ఆఫీసర్ చెవిలో ఏదో చెప్పాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే పవిత్ర వైపుకు తిరిగి, మధుశ్రీ, నీకోసం నీ ఫ్రెండ్ ఎవరో కలవడానికి వచ్చారట అని చెప్పాడు. ఫ్రెండా? ఎవరై ఉంటారు? కిరణా అని మనసులో ప్రశ్నించుకుంటూ ఆసక్తిగా ఎదురుచూసింది. పవిత్రను ఇంకో రూంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ తనతో మాట్లాడడం కోసం సంజుప్రియ ఎదురుచూస్తూ ఉంది. సంజుప్రియ పవిత్రను చూడగానే, పవికుట్టి, ఎలా ఉన్నావ్? వీళ్ళేమైనా అన్నారా? ఇంటరాగేషన్ ఎలా జరిగింది? వీళ్ళేదైనా ఇబ్బంది పెట్టారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది. పవిత్ర తన ముఖం మీద ఒక ప్లాస్టిక్ నవ్వును ఫోర్స్ చేసుకుంటూ, నేను బాగానే ఉన్నాను. మళ్ళీ నా వల్ల కంపెనీకి ప్రాబ్లమ్స్ వచ్చినందుకు ఐఎమ్ సారీ అని బాధగా చెప్పింది. పవిత్ర నిజంగా కంపెనీకి తన వల్ల చాలా నష్టం జరుగుతుందని బాధపడుతుంది. కంపెనీలోని సోలో సెలబ్రిటీగా కంపెనీ పేరును పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా తన మీద వచ్చే రూమర్స్ వల్ల, తను ఇన్వాల్వ్ అవుతున్న గొడవల వల్ల కంపెనీకి నష్టమే ఎక్కువ వస్తుంది. అదంతా పర్లేదు పవి, ఇట్స్ ఫైన్. బట్ నా దిగులు మొత్తం నీ గురించే. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నేను ఆల్రెడీ జరిగిన విషయం కొద్దిగా తెలుసుకున్నాను. ఈ స్కాండల్ నుండి ఎలా బయటపడాలో నేను కూడా ఆలోచిస్తున్నాను. దీన్ని మేము పిఆర్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసి వీలైనంత తొందరగా నిన్ను ఈ కేసు నుండి తప్పిస్తాను. కాని నువ్వు మాత్రం స్ట్రాంగ్గా ఉండు అంటూ సంజుప్రియ పవిత్రలో కొంత ధైర్యాన్ని నింపింది. సంజుకి పవిత్రను పోలీసులు తీసుకెళ్లారని కిరణ్ కాల్ చేసి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ గా విజయ్ కి మ్యాటర్ ఇన్ఫార్మ్ చేసి డైరెక్ట్ గా పంచాగుట్ట పోలీస్ స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వచ్చింది. సంజుప్రియకి పవిత్ర చిన్నప్పటి నుండి తెలుసు. పవిత్రకి ఉన్న మనస్తత్వానికి తను ఒకరిని చంపేంత ఘోరమైన పని చేసే అమ్మాయి కాదని సంజుకి తెలుసు. ఒకరికి కెమికల్ ఇచ్చి ఇంత కిరాతకంగా మర్డర్ అటెంప్ట్ చేసే సైకో క్యారెక్టర్ పవిత్రది కాదు అని తనకు తెలుసు. ఖచ్చితంగా షూట్ జరిగే సమయంలో ఎవరో పవర్ఫుల్ పీపుల్ కి నచ్చని పని ఏదైనా చేసి ఉంటుందని, అందుకే వాళ్లు పవిత్ర లైఫ్ ను హార్డ్ గా చెయ్యాలని ఇలా చేస్తున్నారేమో అని సంజు అనుకుంది. థాంక్యూ సంజు, నువ్వు వచ్చాక నాకు ధైర్యం వచ్చింది. నువ్వున్నావుగా, ఇక నాకు ఎలాంటి టెన్షన్ లేదు అని పవిత్ర బదులు ఇచ్చింది. లేదు, అలా అనుకు పవి. అందరూ మేనేజర్స్ లాగా నిన్ను ప్రొటెక్ట్ చేయకపోవడం నా మిస్టేక్. అసలేం జరిగింది? నాకు స్టోరీ మొత్తం చెప్పు. మేబీ నీ తప్పు లేదని ప్రూవ్ చేయడానికి ఏదైనా దారి ఉందేమో ఆలోచిస్తాను అని సంజుప్రియ అడిగింది. హా, అలాగే అని చెప్పి పవిత్ర ఒక్క చిన్న డీటెయిల్ కూడా వదలకుండా మొత్తం పూసగుచ్చినట్టు వివరంగా చెప్పింది. పవిత్ర చెప్పకుండా మిస్ చేసిన ఏకైక డీటెయిల్ మీరా. పవిత్రకి మీరా మీద ఎలాంటి అనుమానం లేకపోయేసరికి తనకు ఈ సంఘటనను రిలేట్ చేసి చూడాలన్న ఆలోచన తట్టలేదు. ఎలాగో ఈ ఘటన జరిగినప్పుడు మీరా సెట్లో లేదు కాబట్టి పవిత్రకి ఆమె ఇదంతా చేసి ఉండొచ్చన్న ఆలోచన కూడా రాలేదు. పవిత్ర చెప్పిన స్టోరీ మొత్తం విన్న తరువాత సంజుప్రియ తన్ను భయపడకుండా ధైర్యంగా ఉండమని, అంతా ఆమె చెప్పినట్టు ఫాలో అవ్వమని చెప్పింది. పవిత్రకి తను జైల్లో ఉంటుందన్న ఆలోచనకి దిగులు, కంగారు కూడా లేదు. తన మైండ్లో రన్ అవుతున్నదంతా విజయ్ గురించే. ఒకవేళ ఆమె జైల్లో ఉండాల్సి వస్తే విజయ్తో పాటు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్లలేనని మనసులో బాధపడుతుంది. విజయ్కి రోజు ఆక్యుపంచర్ ఎవరు చేస్తారు?
అతని హెల్త్ ఎలా ఉంటుంది అనుకుంటూ ఇలాంటి కష్ట సమయాల్లో కూడా అతని గురించే ఆలోచిస్తుంది. తను పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం, ఒక పెద్ద కేసులో చిక్కుకున్న విషయం తన తాతయ్యకి, ఖుషీకి, విజయ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదని, వాళ్లకు చెప్పకూడదని సంజుప్రియతో ప్రామిస్ చేపించుకుంది. కాని ఈ విషయం ఆల్రెడీ విజయ్కి తెలుసని పవిత్రకి తెలియదు. ఎంటర్టైన్మెంట్ బిజినెసెస్ ను కంట్రోల్ చేసేదే విజయ్. అలాంటిది అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది? పవిత్ర గురించి ఆన్లైన్లో ఎలాంటి న్యూస్ వచ్చినా విజయ్ అతని ఆఫీస్లో చాలా కోపంగా కూర్చొని ఉన్నాడు. అగ్ని మండోలంలా భగభగ మండుతున్నాయి. అతని ఫోన్ను కోపంతో ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, ఒకవేళ అది డెలికేట్ గ్లాస్ అయి ఉంటే ఆ ప్రెషర్కి ఎప్పుడో పగిలిపోయేది. రవికుమార్ను చంపడానికి ప్రయత్నించిన మధుశ్రీ, మర్డర్ అటెంప్ట్ చేసిన మధుశ్రీ పోలీసులకు దొరికిపోయింది అంటూ హెడ్డింగ్స్ పవిత్ర గురించి తప్పుడు సమాచారం ఇస్తూ రాసిన న్యూస్ ను చూశాడు విజయ్. ఆ హెడ్లైన్స్ ను చూసి నమ్మలేకపోయాడు. నిజం ఏంటో తెలియకుండానే బ్లేమ్ మొత్తం పవిత్ర మీదే వేయడం చూసి విజయ్ షాక్ అయ్యాడు. నా గర్ల్ ను బ్లేమ్ చేసేంత ధైర్యం ఎవరికుంది? అసలు తన గురించి తప్పుగా రాసింది ఎవరు? వాడికి ఎంత ధైర్యం అని మనసులో తిట్టుకుంటూ ఇమీడియట్ గా ఈ మ్యాటర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని సురేష్ కి ఆర్డర్ చేశాడు. విజయ్ కళ్లలో కనిపిస్తున్న కసికి, సురేష్ కి ఉన్న టాలెంట్ కి ఎలాంటి విషయాన్ని అయినా ఈజీగా కనిపెట్టగలరు. ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మొత్తానికే బాస్ లాంటివాడైన విజయ్ కి చాలా పవర్స్ ఉన్నాయి. అతనికి ఉన్న కనెక్షన్స్ తో ఈజీగా ఏదైనా చేయగలడు. ఏదైనా జరగాలని విజయ్ అనుకుంటే అతనికి ఉన్న పవర్స్ తో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చొచ్చు. అలాంటి బిగ్ బాస్ విజయ్ కి అసలు నిజమేంటో తెలుసుకోవడం పెద్ద లెక్క కాదు. విజయ్ ఆర్డర్ చేసిన వెంటనే సురేష్ ఆ మ్యాటర్ను ఇన్వెస్టిగేట్ చేసి కొద్దిసేపటికి అతనికి తెలిసిన సమాచారంతో విజయ్ దగ్గరికి వచ్చాడు.